అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం హారతల కోదం పాండ్రి మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై మై డాక్టర్ స్ప్రేలకు స్వాగతం హే ఆగుండ్రి మీ పువ్వు పాటోలు బాగా మాట్లాడుతున్నారు బీసీల కోసం అది చేసినాం బీసీల కోసం ఇది చేసినాం మేమున్నదే బీసీల కోసం మేము నడుస్తున్నదే బీసీల కోసం అని బాగా మాట్లాడుకొస్తున్నారు ఏం చేసిరు మీరు బీసీల కోసం మీ బీజేపీ మేనిఫెస్టోలా అసలు బీసీలకు వచ్చే పని ఒకటని ఉన్నదా అంశాలు ఏమైనా పెట్టినరా ముందుగా గది చెప్పుర్రి మాట మాట్లాడితే బీసీలకు అది చేసినాం బీసీలకు ఇది చేసినాం అని మాట్లాడు కాదు మీరు ఏం చేసిండ్రు ఎంత చేయబోతున్నారు అన్నది మాకు బాగా తెలుసు అని మస్తుగా ఫైర్ అయిండుల్లో బీజేపీ మీద మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక కావాలంటే మీరైనుండ్రి వామ్మో మస్తు గరమైండు గదనుల్లో పొన్నం సారు బీజేపీ మీనా మాట మాట్లాడితే బీసీలకు అది చేసినాం ఇది చేసినామని బాగా మాట్లాడతారు మీరేం చేసిండ్రు అనేది మాకు తెలియదా ఇంకెంత చేయబోతున్నారో మాకు తెలియదా మీ మాటలు మంటలే గలవా కమలం పార్టీ పక్కాగా బీసీ వ్యతిరేకి అన్ని కల్తీ మాటలు మాట్లాడితే మేమెందుకు ఉత్తగూకుంటాం అనుకున్నారా ఎట్లా అమ్మ మాట మాట్లాడితే మలినం నోరు తెలిస్తే పచ్చి అబద్ధం గంత ఆగం మాట్లాడతారు అని బాగగాలిన నూనె తీరుగా బుసబుస వంగిండుల్లా పొన్నం సారు చూడుండ్రి భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో 14 అంశాలతో ప్రకటించారు. బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇది దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోనటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయండి. కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి పాంచ్ న్యాయ లోపల కూడా అదొక అంశంగా పెట్టితే కూడా గతంలోనే ఆ అంశాన్ని వ్యతిరేకించే వ్యాపార వర్గాల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఈ యొక్క కుల గణనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఆగో గదన్నట్టు ముచ్చట మొత్తం మీద గుత్తవట్టి మాట్లాడుకొచ్చిండు కదా బీసీలకు కావాల్సిన ఒక్క ముచ్చటైనా మీ పువ్వు పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందా లేకపాయే కదే మా కాంగ్రెస్ అయితే పంచన్యాయుల బీసీల అంశాలను ఎంత మంచిగా పెట్టినాం చూడుర్రి మీరు మా గురించి మాట్లాడతారు ఇంకా బీసీ ప్రధాని అని బాగానే చెప్పుకుంటాడు కదా మోడీ 14 అంశాలల్లా ఒక్క అంశం కూడా పెట్టకపోవడు మస్తు బాధ అనిపిస్తున్నది మీ పువ్వు పార్టీ పురాగా వ్యాపార వర్గాల పార్టీ తీరుగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్నదని దండిగా మందలిచ్చిండులా మొత్తం మీద బీజేపీని. అయ్యో గింతకంటే తత్వం తప్పిన పని ఒకటి ఉంటుందా చెప్పుండ్రి ఏపీలా జగ్గుల్ని ఎవలని మాటలన్నా పట్టించుకోడు నన్ను కాదాసో అన్నట్టే పోతాడు ఏపీల జనాలన్నా పట్టించుకోడు ఇంకెవలన్నా ఎన్ని మాటలన్నా చెవు మీద పెయిన్ వారినట్టు కూడా ఉన్నది ఆఖరికత్తే ఆయన సొంత చెల్లె ఇక షర్మిల ఉన్నది కదా ఇక మొత్తానికైతే కడిగి పడెత్తున్నది అనుకో రాదుర్రి ఏడబాయే అభివృద్ధి ఏం చేసినావు జగనాలు నువ్వు ఏమన్నా కనబడుతున్నది 5 ఏళ్ల పాలనలా ఇన్నొద్దులు గుడ్డి గుర్రాల పండ్లు దోమినరా ఎట్లా అని ఏడు కాడ కడిగి పడేసింది కావాలంటే చూడుండ్రి మళ్ళొక పారి మస్తుగా పైరైంది జగ్గుల మీద. సీఎం జగనాలు తీరు మీద మల్లోత్యాప ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు దండిగా జరిగిందల్లా చిత్తూరు జిల్లా జీడినెల్లూరులా ప్రచారం నిర్వహించిన ఆమె 5 ఏళ్ల జగనాలు పాలనల రాష్ట్రానికి ఏమన్నా ఒరిగిందా అని ప్రశ్నించింది దండిగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలెక్క ఏచిరని మస్తుగా మండిపడ్డదల్లా సంక్షేమ పథకాలు ఇస్తామని గాలిపంగ పార్టీ సర్కారు బాగానే చెప్పుకొస్తున్నది గాని ఒక చేత్తోటి ఇత్తరు ఇంకో చేత్తోటి తీసుకునే విధానం అమలవుతున్నది గీడ గంతే తప్ప జనాలకు ఒరిగిందేం లేదు మీరు ఓ పడిపడి చేసింది కూడా ఏం లేదని మస్తుగా గరమైందిగా చూడు కావాలంటే ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కితే డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారా ఒకవైపేమో బటన్ నొక్కుతున్నారు ఇంకో వైపేమో మద్యము లూటియే చక్కెర లూటియే నూనె గ్యాసు ఇసుక మొత్తం అన్నీ లూటియే కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు 5 సార్లు పెట్రోల్ డీజిల్ ఇలాంటి అన్ని పెరిగిపోతూనే ఉన్నాయి ఆఖరికి హౌస్ ట్యాక్స్ కూడా పెంచుకుంటూ పోతున్నారు అంటే వాళ్ళు ఇచ్చింది కొంత లాగేసుకుంటున్నది ఎంతో ఎలక్షన్లకు 2 నెలల ముందు ఇప్పుడు దగాటి ఎస్సీ 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇన్నేళ్ళు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా 5 సంవత్సరాలు ఏం చేశారు గాడిదలు కాసారా ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్లు
అది చూసినారుల్లో ఓ జగ్గులు ఇక జరంత కండ్లు చెవులు పెద్దగా వేసుకోనిను గింతకంటే ఈయన ముచ్చట ఇంకోటేమని ఉంటదా చెప్పు సొంత చెల్లనే గిన్ని మాటలు అంటా ఉంటే ఎడవాయిని పాలన మళ్ళా బయట కత్తెజాలు అది చేసినా ఇది చేసినా అని మస్తు మాట్లాడుకొత్తావు చూపెట్టవయ్యా నీ సక్కదనల పాలన అని పబ్లిక్ కూడా అనుకొస్తున్నారు మరి 7 సార్ల కరెంటు ఛార్జీలు పెంచలేదా అని చెప్పి షర్మిల నిలదీసింది 5 సార్ల ఆర్టీసీ ఛార్జీలు పెంచిండ్రు నిత్యావసర వస్తువుల ధరలు రెండింతలు పెరిగిపాయే బటన్ నొక్కుడు అంటే ఇచ్చి తీసుకున్నాడు అన్నమాటనా అని మొత్తానికైతే సెట్ బాగానే గురిపించింది జగ్గుల మీద 23,000 పోస్టులతోటి మెగా డిఎస్సి అని ఉద్యోగులను మోసం చేసిరు మీరు ఎడవాయ మీ సక్కదనల మాటలు ఎక్కడ చూసినా గాలిపంక పార్టీల మోసాలు అన్యాయాలు తప్ప ఇంకొకటి లేకపాయే మరి 5 ఏళ్ల అధికారం ఇస్తే ఏం చేసిండ్రు గుడ్డి గుర్రాలకు పర్లుదో మీరు రాయి ఎట్లా అని మొత్తానికైతే బాగా పైరైందుల్లా జగ్గుల మీద ఇక ఎలక్షన్లు దగ్గర పడ్డాయంటే చాలుల్లా ఒక్కళ్ళ మీద ఒకళ్ళు మాటల కత్తులు మస్తుగా నూరుతా ఉంటారు మీ సర్కార్ ఏం చేసిందంటే మీ సర్కార్ ఏం చేసింది మీరేం చేసిర్రంటే మీరేం చేసిర్రు గివ్వే ముచ్చట్లు ఎలక్షన్ల మోక సురు అయిన కాంచెల్లి మళ్ళా అయిపోయేది దాకా గివ్వే నడుస్తాయి అన్నట్టు ఇక గీ ముచ్చట మీదికెళ్ళే ఇక బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా కిషన్ రెడ్డి గైనా మాట్లాడుకొచ్చిండు ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద అటు బీఆర్ఎస్ వాళ్ళ మీద మస్తుగా గరమైండులా పోయిన బీఆర్ఎస్ సర్కారు ఏం చేయలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తలేదు ఎటుగాని హామీలను తీసుకొచ్చి అవి ఇట్లా నెరవేర్చకుండా ఆగమాగం చేస్తున్నారు జనాలను ఇక పోయిన బీఆర్ఎస్ ముచ్చట చెప్పమంటారా ఇక మొత్తానికైతే రైతులకు అన్యాయం చేసి పెట్టిరు కనుకలతో ఒరిగింది ఏం లేదు అని చెప్పి మస్తుగా గరమైండుల్లా ఇక నేను చెప్పుడు కాదుల్లా మీరి నుండి కావాలంటే తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్షకు దిగిండు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను ఎంబటినే నెరవేర్చాలా 100 రోజులల్లా అన్ని హామీలు నెరవేర్స్తామని చెప్తిరి ఏడబాయే 100 రోజులు అయిపాయే మీరు నెరవేర్చింది లేకపాయే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను జల్దీనే అమలు చేయాలని చెప్పి కిషన్ రెడ్డి డిమాండ్ చేసిండు గమాండిగా ఇక 2 లక్షల రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు కూలీలకు 12,000 రూపాయలు వరి పంటకేమో 500 బోనసు పంట నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు ఇవ్వాలి డిమాండ్ చేసిండు గమాండిగా ఇక ఇదొకటే కాదులో ఇక బీఆర్ఎస్ హయాంలా రైతులకు మస్తుగా అన్యాయం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ చేంజ్ చేస్తున్నది ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది ఏం మారలేదు దళిత బంధు గిరిజన బంధు పేరుతోటి కేసీఆర్ వెన్నుపోటు ఓడిసిండు అని తిరిగా కిషన్ రెడ్డి మస్తుగా పైరైండు ఇక కావాలంటే ఇనుండ్రి మీరే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం జరగడం జరిగింది కేసీఆర్ మాటలు ఆ రోజు మరి కోటలు దాటేది తప్ప పనులు ఫామ్ హౌస్ దాటేది కాదు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో గ్యారంటీల పేరుతో మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది సుమారు 400కు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి అది ఈయన రావులా గదన్నట్టు ముచ్చట మొత్తానికైతే పోయిన బీఆర్ఎస్ మీద ఇప్పుడున్న కాంగ్రెస్ మీద మస్తుగానే పైరైండు కదా ఏదేమున్నా మీరు చేయంగా రైతులకు మస్తు నష్టం జరిగింది అన్యాయం జరిగింది పోయిన బీఆర్ఎస్ ఏం చేయలే ఇప్పుడున్న కాంగ్రెస్ ఏం చేస్తలేదు ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పినోగా అవన్నిటిని ఎంబటిని అమలు చేస్తేనే మంచిగుంటది లేకపోతే రైతులకు న్యాయం జరిగేదాకా లేచేదే లేదు అని చెప్పి గీ దీర్ఘ కూసున్నాడు రైతు దీక్షల బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వామ్మో ఎక్కడి కథ ఎక్కడ లెక్క ఎక్కడు పంచాదులు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయంటే చాలు మామూలు లొల్లులు ఉండయుల్లా ఒకళ్ళు కౌంటర్ ఇస్తే దానికి ఎన్కౌంటర్ ఇచ్చేదాకా ఇంకొకళ్ళు ఇడిసబెట్టారన్నట్టు మీకంటే మేము తక్కువనా అన్నిట్లల్లా ఎక్కనే మీరు మాటలంటే మేమెందుకు పడతాం అన్నట్టే ఎత్తున్నరులా ఇక మొత్తానికైతే ఒగోళ్ళ మీద ఒగోళ్ళు నిప్పులు జరుపుకుంటున్నారు తెలంగాణలో 3 పార్టీలు అయితే జోరుగా తిరుగుతున్నాయి ఇక ఇప్పుడు అంతొడిచింది కదా హరీష్ రావు ఇటు బీజేపీ మీద అటు కాంగ్రెస్ మీద మస్తుగా గరమైండు ఏం మాట్లాడిండో మీరైనుడి కావాలంటే ఎండాకాలం గోలిగా ఏం పని లేకుండా ఉన్నారా ఉల్లా ఓళ్ళన్నా ఉంటే చెప్పుండ్రులా మీకు మంచి మంచి సీన్లు చూపిస్తా ఎందుకంటే ఎండకెట్లా బయటకు ఓరాకుంటున్నది కదా ఇంట్లో ఉండి బాగా బోర్ కొడుతుంది గందు గురించే మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే మంచి మంచి పంచాదులు పట్టుకొచ్చిన ఇక పంచాదులు చూస్తే ఏం బోర్ కొట్టది మళ్ళా ఉత్తుత పంచాదులు కాదుల్లో
పక్కాగా జనాలు చూడాల్సిన పంచాదులే. ఏంటి అంటారా? మా పాలన తీరుగా ఎవ్వరు కూడా ఏల్తలేరు, మేం అభివృద్ధి చేసినట్టు ఎవ్వరు కూడా చేస్తలేరు. బూటకపు హామీలతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే గాని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ జనాలను పురాగా మోసం చేసుడే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ తెలంగాణకి చేసింది ఏం లేదు. ఇంకో మాట చెప్పాలంటే చెయ్యి పార్టోలు చెప్పుకునే తందుకు పథకాలు కూడా ఏం లేవు అని చెప్పి కోస్గిల పెట్టిన మహబూబ్ నగర్ పార్లమెంటు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు గీ తీరుగా మాట్లాడిండు. చూడుండ్రి. బీజేపీ ఏం చేసిందో చెప్పుమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. దళితులకు ఏమైనా చేసిందా? గిరిజనులకు ఏమైనా చేసిందా? రైతులకు ఏమైనా మంచి పని చేసిందా? పేదలకు ఏమైనా మంచి పని చేసిందా? ఏమీ లేదు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో. ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట? 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? నోటరీ డాక్యుమెంట్లు ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. మరి అడవే మొదటి సంతకం? అది ఇన్నారుల్లో ఎట్లున్నదో ముచ్చట. భలే గమ్మత్తున్నాయిలే పంచాదుల మీద పంచాదులు. ఎలక్షన్లు షురు అయితే చాలు గిసోంటి మస్తుగుంటాయి. ఇక ఇవన్నీ మాటలు అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరికి కానరావు, ఎవ్వరికి ఈనరావు. అధికారం పోగానే మస్తు యాదికొస్తాయా అయ్యా అని పబ్లిక్ అంటున్నా ముచ్చట. మరి ఈ మాట కూడా నువ్వు వద్దిగానే కదా. మరి అధికారంలో ఉన్నప్పుడు గిసోంటి ఏవి మాట్లాడుకరారు అంటే అధికారం పోయినాకట జనాల బాధలు సాధలు అన్ని యాదికొస్తాయా అని చెప్పి పబ్లిక్ కూడా మంచిగానే మాట్లాడుకొస్తున్నారు ఈ ముచ్చట మీద. మరి ఇంతకీ పంచాదులు ముందటి నుంచే ఉన్నాయా? మరి ఎట్లొచ్చినా ఏంది కథ అంటే కాదు, పురాగ జనాల కోసమే పెట్టుకున్నట్టు చేస్తారులా. అయ్యో అయ్యో, ఏపీలో ఎక్కడ చూసినా కష్టాలే కదా నుల్లా. ఏడ చూసినా బాధలు, ఏడ చూసినా ఇక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అనుకో రాదుర్రి. ఇక అనంతపురం జిల్లా దిక్కైతే నీళ్లు కాదు రైతుల కన్నీళ్లు వారుతున్నాయనే చెప్పాలా. అక్కడ కరువు రాజ్యం వెళ్తున్నది. ఇక పోయిన 5 ఏళ్ల పాలనలా జగ్గులు చేసింది ఏం లేకపాయే. ఇక వానలు అంతంతనే వాడే. మరి ఎక్కడికించిన నీళ్లు పట్టుకత్తరా చేత్తరా అంటే అధికారులు పట్టించుకున్న పాపాన పోతలేరట. నీళ్లు లేవు, ఏం లేవు, ఎట్లా బతకాలా సారు, గిట్లయితే ఏడ నడుతుందని చెప్పి ఇక ఉండలేక వలసలు పడుతున్నారు. అక్కడి ముచ్చట మామూలుగా లేదులా. ఇక చెప్పబోతే నాకే బాధ అనిపిస్తున్నది. మీరే చూడండి కావాలంటే. ఏపీలో గడిచిన 5 ఏళ్ల గాలిపంక పార్టీ పరిపాలన విధానం కారణంగా అనంతపురం జిల్లాల కరువు రాజ్యమేలుతున్నది పాపం. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతము ఉమ్మడి అనంతపురం జిల్లా. అయినా సర్కారు ఎసొంటి ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లాల హిందూపురము, మడకశిర నియోజకవర్గాలల్లా సాగునీరు వారాల్సిన పంట కాలువలల్లా రైతు కన్నీరు వారుతున్నదుల్లా. ఇంద్రినివాస్ సృజల స్రవంతి పథకం నీటి సరఫరా లేకపోవడంతోని పంపౌతులు సైతం దిష్టిబొమ్మల లెక్క దర్శనమిస్తున్నాయి. దీంతో పంటలు సాగు చేయలేక రైతన్నలు కర్ణాటక ఇతర రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వలస బాట పట్టిండ్రు. గట్లుంటదన్నట్టు గాలిపంక పాటోల తీరు. టీడీపీ గవర్నమెంట్ లో అందరి వాటర్ ఫుల్గా అప్పుడప్పుడు చెరువులు నింపిండేది. బాగా బోర్స్ స్టోరేజ్ ఫుల్గా ఉండేది. ఈ 5 ఏళ్లలో మన ముందు సంవత్సరం వర్షం వచ్చిండేదే కానీ ఇంతవరకు తిరిగి మళ్ళీ ఇది లేదు. బోర్లు ఆవిడ రీఛార్జ్ డౌన్లు అవుతాయి. ఈ కరెంటు చూస్తే 9 గంటలు అని చెప్పేసి 7 గంటలు ఇస్తున్నారు. అది కూడా ఆవిడ ఇదైపోతాండాయి. అప్పుడంతా తెలుగుదేశం ప్రభుత్వంలో అంతా బాగా 9 గంటలు ఖచ్చితంగా ఇస్తాండ్రే. ప్రాబ్లమే లేదు మాకు. నీటి సమస్య వచ్చేసి ఎట్లా చెరువులకు నింపుతాండ్రు కాబట్టి వస్తాండ్రు. ఈ అసలుకి ఏ రోజే గానీ చెరువులకు నింపాలనుకోవడం. చెరువులు నింపితే రీఛార్జ్ వచ్చేది. మేమేదో బోర్లు కొట్టుకొని ఏదో పంట పండించుకొని చూడి ఎండిపోతాండాయి కూడా. ఇట్లా గవర్నమెంట్కి వీళ్ళు ఇట్లా గవర్నమెంట్ వచ్చేసి మా ఇండ్ల దాకా వచ్చి ఓట్లు అడిగితే ఎట్లా సిగ్గిడిచి ఎట్లే వస్తారు చెప్పి మా ఇండ్ల దాకా ఎట్లా ఓటేస్తామని చెప్పి అనుకుంటారు. శ్రీశైలం జలాశయం నుంచెల్లి నీటిని ఎత్తిపోసి ఉమ్మడి కర్నూలు, అనంతపురము, చిత్తూరు, కడప జిల్లాల ఆయకట్టకు అందించేతందుకు ఇంద్రినివాస్ సుజల స్రవంతి పథకం దశాబ్దాల కిందట నిజే పట్టిండ్రు. టీడీపీ ప్రభుత్వంలా 2014 నుంచెల్లి 19 దాకా 4 దఫాలుగా కాల్వతోని చెరువులకు నీళ్లను అందించి పంట సాగుకు అనుకూలం చేసింది. కానీ ఇప్పుడు గాలిపంక పార్టీ సర్కార్లా మొత్తం సీన్ రివర్స్ అయిందుల్లా. హిందూపురం నియోజకవర్గంలా వేరుశెనగ, మొక్కజొన్న, కంది, శనగలు, మల్బరీ పంటలను ప్రధానంగా పండిస్తారు.
చేస్తున్నారు. ఇక ఆనలు అంతంత మాత్రమే వడుడితోటి రైతన్నలు పూర్తి స్థాయిలో పంట సాగు చేసేటందుకు వెనకంజ చేస్తున్నారులా. ఓష్ని పాడైపోను ఇదెక్కడి పనుల్లా అప్పిత్తలే అని చెప్పి సామాన్లు వలగొడతారు, లేకుంటే అగ్గిదలుగా పెడతారా? గట్నే ఉంటాది ముచ్చట. అవునులాగి ఇక్కడ ఒక ఆయన గట్నే చేసిండు, అప్పిత్తలేడట. ఇట్లయితే నడవదని చెప్పి భారీ కార్ని దలగా పెట్టిండట. నుల్లా 4 కోట్ల రూపాయలు ఉంటుందట కారు. ఓ గింత కథ పాడైతుందా? గిట్లనే చేస్తారా? అప్పియకపోతే పెద్ద మనుషుల్ని పిలిపించి అయ్యా అప్పియంగా మంచిగా తీసుకుపోయిండు, కానీ ఇప్పుడు నాకు ఇచ్చినప్పుడే ఇచ్చినందుకు ఏడుతున్నాడు, ఎట్లా కావాలా ఏం చేయాలా చెప్పు, నా అప్పు నాకు ఇప్పియుండ్రి అని మాట్లాడతారా? లేకపోతే ఉన్నాయని గిట్ల దలగా పెడతారా? ఇక ఇట్లా దలగా పెడితే నీకు అప్పిస్తాడా ఆయన? 4 కోట్ల కారే పోయింది, నీకేమిత్త పో అంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆయన నష్టపాయే, నువ్వు నష్టపాయే. గిట్నే ఉంటుందా? అడిగి మంచిగా తీసుకోవాలని గిదేం లెక్క, గిదేం చేతలు? కావాలంటే చూడుండ్రి. తీసుకున్న అప్పు కట్టలేదని చెప్పి మస్తు పిరమైన కారును దలగబెట్టినరటనులా. ఇయగి ముచ్చట ఏడైందంటారా? పహాడీశ్వరి పోలీస్ స్టేషన్ పరిధిలా ఇందుల్లా నార్సింగికి చెందిన వ్యాపారి నీరజ్ కు 4 కోట్ల ఇలువ వేసి స్పోర్ట్స్ కారు ఉన్నదట. ఇక దాన్ని అమ్ముతా అని మొగల్పురాకు చెందిన ఆమన్కు చెప్పిండట. అహ్మద్ అనే వ్యక్తి కారు కొనేతందుకు మామిడిపల్లిలున్న తన ఫామ్ హౌస్ కు తీసుకురావాలని చెప్పుకొచ్చిండ్రట. ఇంకా ఇంకేమున్నది, నీరజ్ సోపతి ఆయన కారును తీసుకొని పోయిండట. నీరజ్ ఆయనకు 2 కోట్ల అప్పియాల్సి ఉన్నదట. అహ్మద్ కారు మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టుడుతోటి కారు పురాగా ఆగమైపోయిందిలా మొత్తం మీద. ఇదంతా అయినాకట పోలీసులకు ఫిర్యాదు చేసిండు బాధితుడు. పాపము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసోళ్ళు. ఇక నిందితుల కోసం గాలిస్తున్నారులా. ఇదేం కథ పాడైపోయిందిలా. అప్పిచ్చేదుంటే అడగాల గాని, మంచిగా తీసుకోవాలా, పైసలు రాబట్టుకోవాలా గాని ఉన్న వస్తువులు గాలబెడతామంటే ఏమచ్చినట్టు? ఇప్పుడు ఆయనకు నష్టమే, ఈయనకు నష్టమే. ఆయన అప్పు కట్టకుంటే ఏటన్నా వెళ్ళిపోతున్నాడా అంటే అట్లా కాదా? ఇక గట్టిగా అడగాల, లేకపోతే పెద్ద మనుషులకు పిలిపించి గిదే నావయ్య పద్ధతి, అప్పు తీసుకోగా మంచిగానే ఉండే గాని ఇయ్యంగా ఇత్తలేడు, ముప్పు తిప్పలు వెట్టిపిత్తుండు అని చెప్పి మాట్లాడిపిస్తే మంచిగా ఉంటది గాని గిట్లా అప్పిత్తలేడని చెప్పి గంత పిరమైన కారును దలగబెడితే ఏందో ఏమో పోన్రి కథ పాడైపోను. ఇయో గివన్నట్టులా ఇయాల్టి మాస్ మలన ముచ్చట్లు పవర్డ్ బై మై డాక్టర్ స్ప్రే. చూస్తూనే ఉండుర్రి మళ్ళీ ఇవ్వడదాకా మీ TV5 ఇగుంటా. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.